మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఏమండి? రాగానే లబో దిబ్బోమంటూ మొదలు పెట్టుకో. అసలు ఇంట్లో ఏం జరుగుతుందండి? మనం అనుకున్న దానికి వ్యతిరేకంగానే మొత్తం జరుగుతుంది. అదే ఎలా అని అడుగుతున్నాను. ఆ అభి మానసిక పరిస్థితి బాగోలేదని మనం అనుకుంటుంటే, కానీ ఇప్పుడు చాలా నార్మల్ గా ఉన్నాడు, క్యాజువల్ గా మాట్లాడుతున్నాడు, శృతిని ఆపద నుండి కాపాడాడు. అలా అయితే వాడికి అంతా అర్థమవుతుందిగా. అన్నింటినీ వాడు ఒంటరిగా చేసుకోగలుగుతున్నాడండి. అదే ఎలా అని అడుగుతున్నాను. నేను అదే ఆలోచిస్తున్నాను. అలా అయితే వాడి మానసిక పరిస్థితి బాగోలేదన్నది మొత్తం డ్రామానేగా? నాకు అలా అనిపించడం లేదు. వాడికి ఇచ్చిన ట్రీట్మెంట్ బాగానే పనిచేస్తుంది. అదే ఎలా జరిగిందండి? ట్రీట్మెంట్ లో వాడెలా నయమయ్యాడు? వాడు తీసుకున్న టాబ్లెట్ ని మార్చిచ్చింది మీరే కదా? అదే నాకు అర్థం కావట్లేదు. డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్స్ ని తీసుకుని వాడికి నయం కాకూడదనే టాబ్లెట్స్ ని నేను మార్చిచ్చాను. ఎప్పటికీ వాడిని పిచ్చోళ్ళలో ఉంచాలనే మనం ప్లాన్ చేశాం. అందుకోసమే కదా వాడి కోసం వచ్చిన నర్సును కూడా మనం ప్లాన్ వేసి తరిమి కొట్టాం. వాడి మానసిక పరిస్థితి బాగోలేనంత వరకే మన అమ్మాయిని వాడికిచ్చి పెళ్లి చేయగలుగుతాం. వాడు గాని మామూలు మనిషి అయ్యాడో మీ అక్కని ఆపడం మన వల్ల కాదండి. వాడికి గొప్పింటి పెళ్లి సంబంధం చూస్తానని ఈ ఊరు వాడనే కొనియగలదండి. తెలుసు, ఇన్ని రోజులుగా నేనిచ్చిన టాబ్లెట్స్ నే వాడు తీసుకున్నాడు. అయినా వాడు ఎలా నయమయ్యాడో అదే నాకు అర్థం కావట్లేదు. లేదండి, ఇందులో ఏదో తిరకాసుంది. ఎవరో ఏదో చేస్తున్నారండి. మనం చేస్తున్నదే తిరకాసు. మనకు వ్యతిరేకంగా ఎవరు తిరకాసు చేస్తున్నారో కనిపెడతాను.